క్రికెట్లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం తక్షణమే రాజీనామా చేయాలని క్రికెటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. ఆయన రాజీనామా చేయకపోతే బీపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ప్రొఫెషనల్ క్రికెటర్లు అన్ని క్రికెట్ కార్యకలాపాలు బహిష్కరిస్తారని స్పష్టం చేసింది. నజ్ముల్ ఇస్లాం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. బంగ్లాదేశ్ టీం టీ20 వరల్డ్ కప్ ఆడకపోతే నష్టం ఆటగాళ్లకే తప్ప బీసీబీకి ఏమీ కాదని, ఆర్థిక నష్టానికి బోర్డు ఎలాంటి పరిహారం చెల్లించదని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం రాత్రి అత్యవసర ఆన్లైన్ ప్రెస్ మీట్ నిర్వహించిన క్రికెట్ అసోసియేషన్ తమ అల్టిమేటంను ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ మిథున్ మాట్లాడుతూ, నజ్ముల్ చేసిన వ్యాఖ్యలు ఆటగాళ్లను అవమానపరిచేలా ఉన్నాయని, అవి మొత్తం క్రికెట్ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితిని గ్రహించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మిథున్ ప్రెస్ మీట్ కు ముందు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. నజ్ముల్ వ్యాఖ్యలు అనుచితంగా, బాధాకరంగా అనిపించి ఉంటే క్షమాపణలు కోరుతున్నామని బీసీబీ తెలిపింది. అలాగే నజ్ముల్ చేసిన వ్యాఖ్యలు బోర్డుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆటగాళ్లను అవమానించే ప్రవర్తనపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఆటగాళ్లే బంగ్లాదేశ్ క్రికెట్ కు కీలకం అని బీసీబీ ప్రకటనలో పేర్కొంది.